పరిషత్ ఆత్మీయ సమావేశానికి మదనపల్లి ప్రజలందరికీ నా నమస్కారాలు. జై శ్రీరామ్. 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న విశ్వ హిందూ పరిషత్ ధర్మ ఆత్మీయ సమ్మేళన మదనపల్లిలో జరపడం, ఇక్కడ నన్ను పిలవడం, ఇక్కడ హిందువులు అందరినీ నేను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే చైతన్యం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు హిందూ ధర్మం కోసము చాలా పోరాడుతున్నారు, హిందూ దేవాలయాల కోసము చాలా పోరాడుతున్నారు. వాళ్లకు హిందువులందరూ సహకరించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని, ప్రతి ఒక్క హిందువు సంస్కారాన్ని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన మదనపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, మనం 500 సంవత్సరాలుగా మన అయోధ్యలో రామ మందిరం కోసం పోరాడుతున్నాం. మన కళ్ళ 2023లో జనవరి 22న మన అయోధ్య రామ మందిరం ప్రతిష్ట జరిగినది. ఆ అయోధ్యలో మన రామాలయానికి నిధి సమకూర్చిన వారు, అక్షంతల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నవారు మన విశ్వ హిందూ పరిషత్ ముఖ్యంగా పాత్ర పోషించింది. అందులో భాగంగా యావత్ హిందూ బంధువులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ వచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. మన విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే ఫస్ట్ పూర్తి చేస్తామో, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజర్స్ అందరూ కూడా చక్కగా అందరికీ తెలియపరిచి ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయాలనుకున్నారు. అలాగనే అందరూ భక్తాదులు కూడా దేశభక్తి గల యువకులు, మహిళలు, పెద్దలు, స్వామి గురువులు అందరూ కూడా వచ్చారు. సంతోషం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు గుడికి వెళ్ళాలా, వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలా, పూజలు చేయాలా, యోగం చేయాలా, అన్నీ చేయాలి. అయితే ఒకటి మాత్రము మర్చిపోతున్నారు. భగవద్గీతలో చెప్పినటువంటి ప్రకారము ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మన స్వధర్మాన్ని కాపాడుకోవడంలో విశ్వ హిందూ పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశము. స్వధర్మము ఇష్పెట్టి ఎక్కడ జారిపోతుందో దాన్ని కట్టుదిట్టమైన చేయడానికి విశ్వ హిందూ పరిషత్ యొక్క ముఖ్య ప్రముఖులు, తర్వాత వాళ్ళతో పాటు మనం వాళ్ళతో కలిసి ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భరతఖండముపై వారు చేసేటువంటి కుట్రలు అందరికీ తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏనాడో ఎప్పుడో 1947లో మొదలైనటువంటి ఈ యొక్క పాకిస్తాన్ విడిపోవడం, చైనా వాళ్ళు, తర్వాత బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా కావడం జరిగింది. ఖలిస్తాన్, పాకిస్తాన్ అనేది జరగడం జరిగింది. ఏది ఏమైనా మన భరత భూమికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక గుప్పెట్లకి తెచ్చుకోవాలని USA, అమెరికా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఎక్కడైతే ఈ విధమైనటువంటి మన పరిస్థితి ఎక్కడ ఏర్పడింది అంటే, స్వలాభము కోసం, స్వార్థం కోసం. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా, విదేశాల్లో చదివేటువంటి మన హిందూ అబ్బాయి ఉన్నాడు, మంచి ఇంటెలిజెంట్. వాళ్ళకు విదేశాలలో వాళ్ళకందరికీ కూడా ఫ్రెండ్షిప్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆ దేశంలో ఉన్నారు కూడా. అయితే ఒక్కరోజు కూడా కాఫీకి ఆఫర్ చేయలేదంట మన హిందూ అతను. ఏమి ఎక్కడ అంటే, ఆ నలుగురిలో కూడా ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడితో చెప్పాడంట బాధని, అందరితో కలిసిమెలిసి ఉండాలనుకున్నాను. అయితే వాళ్ళు అన్నారంట, సిగ్గు చేటు చిరకుండేటువంటి దీన్ని మార్చుకోవాలి. ఏమన్నారంట, భారతీయులు స్వార్థపరులు, దేనికైనా తల ఉద్దిస్తారు దానికి వాళ్ళకు, అందుకని మాకు భయం, మీరు మా ఇంటికి వస్తే కలహాలు ఏర్పడతాయి, మాకు శత్రువుగా తయారు చేస్తారు అనేటువంటి భావన కల్పించారు. ఒక్కొక్కటి అడిగారట వాళ్ళు, మన దేశానికి ముస్లింలు వచ్చారు దేశ ఆక్రమణ కోసం,
దోపిడీ కోసం వచ్చారు. ఎంతమందితో వచ్చారు, మళ్ళీ ఎంత జనమైనారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేశారు? మన హిందువులే సపోర్ట్ చేశారు. మళ్ళీ రెండవది, బ్రిటిష్ వారు ఎంతమంది వచ్చారు భారత భూమిపైకి, ఎంతమంది ఈ యొక్క దురాక్రమణకు పాల్పడ్డారు, వాళ్ళకి సహకరించినటువంటి జనం ఎంత, వచ్చిన జనం ఎంత, వాళ్ళు విడిపోయినప్పటికీ 47కి ఎంత జనం. కాబట్టి మనం తెలుసుకోవాలి ఏంటంటే, స్వయం శక్తి లేకోకుండా ఎప్పుడు ఎక్కడ ఏ పూజ ఏ దేవుడు ఏమీ చేయలేడు. ప్రతి ఒక్క మనసులోనూ మైండ్లోనూ దేవుడు ఉన్నాడు. వివేకానంద మహర్షి చెప్పినాడు, ప్రతి మానవుడికి మేధా సంపత్తి 7 సప్త సముద్రాలు అంటే సముద్రాలలో ఒక నీటి పట్టు అంట. 7 సముద్రాలు కూడా మానవునికి అంత కెపాసిటీ ఉంది. ఎంత? 7 సముద్రాలంతా కూడా ఒక నీటి బిందువు. అలాంటి సప్త సముద్రాల కన్నా మానవుని యొక్క మేధస్సు గొప్ప శక్తిగా ఉంది. ఈ శక్తి ఇప్పుడు యూనిటీ, ఇంటిగ్రిటీ, కలిసిమెలిసి చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఉదాహరణకు ఇప్పుడు జరిగేటువంటి బంగ్లాదేశ్ పరిస్థితి. దాదాపు ఎన్ని రోజులు మా పక్కన మా భార్య పిల్లడానికి కారణం ఆమెకు తెలుసు. ఎన్ని రోజులు సరిగా నిద్రపోయినాను, ఎన్ని రోజులు ఏ విధంగా ఫీల్ అవుతున్నాను అని 10 రోజులు అయింది. సక్రమంగా నిద్రపోవడం, సక్రమంగా తినడం. ఎందుకంటే నాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, సమాజము అని సేవ చేయటువంటి ఒక దృక్పథం ఉంది. కాబట్టి ఈ దృక్పథానికి లోనై యూనిటీ, ఇంటిగ్రిటీ కోసం సర్వము మేము ప్రయత్నం చేస్తున్నాం. నాతో పాటు మా వైపు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా 2 మాటలు మాట్లాడుతున్నారు. జీవులు కూడా, ఎందుకంటే జంతువుల్లో కూడా యూనిటీ ఉంది. తర్వాత క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అందరికీ యూనిటీ ఉంది, కానీ మన హిందువుల్లో మాత్రం యూనిటీ లేదు. అది లేకపోతే ఎప్పటికైనా ఇబ్బందే. మనం ఇట్లా మీటింగ్లు పెట్టుకొని అప్పటికి ఏదో 1 గంట గడిపేసి వెళ్ళిపోతే లాభం లేదు. తర్వాత మన పక్కింటోళ్ళు అయితేనేమి, మన ఎదురింటోళ్ళు అయితేనేమి, మన వీధి కానీ, మన కాలనీ కానీ, మన ఊరు కానీ, తర్వాత నెక్స్ట్ మనకెంత అందరూ కలిస్తేనే మన నెక్స్ట్ కూడా ఎక్కడికైనా అది స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఈ మీటింగ్లు పెట్టేసి వెళ్ళిపోతే ఇప్పటికి అయిపోయింది జై శ్రీరామ్ అనేస్తే కుదరదు. ప్రతి ఒక్కరు ఇదో మా ఆయన చెప్పినట్టు నిద్రపోతే పోయినా కూడా అది ఎట్లా ఉంటుందంటే ఇంకా మెలకుతానే ఉంటుంది. ఎందుకంటే అంత అమ్మలాగానే. ఇంకా మన భారతదేశం అంటే అమ్మే. అమ్మని ఏమన్నా హింసిస్తే ఏమైతుంది? ఏమి చేయలేము. ఇంకంతే, ఏమి చెప్పలేము. నో వర్డ్స్. మన గౌరవనీయులు పూజనీయులైనటువంటి ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని చక్కగా ప్రతి గ్రామంలోన, ప్రతి వార్డులోన ఒక సంఘటితమైనటువంటి సమ్మేళనంగా ఏర్పడి రాబోయే భవిష్యత్తు రక్తపాతం చిందించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పలేక అందరూ కూడా మీటింగ్స్ కలుపుకొని యూనిటీ, ఇంటిగ్రిటీగా ఉన్నామని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు మనం అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ భారత భూమిని కాపాడుకోవాల్సిన, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని సమాజానికి తెలియజేస్తుంది. ఈరోజు దేశం మొత్తంలో భాగంగా జరిగే ఆత్మీయ సమ్మేళనాలలో మదనపల్లిలో కూడా ఈరోజు ఈ ప్రఖండ సమ్మేళనం జరిగింది. మొత్తం దేశం మొత్తం కూడాను 7,000 చోట్ల ఈ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమ్మేళనాలు విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించి 60 సంవత్సరాలు పూర్తవుతుంది రేపు 26 కృష్ణాష్టమి నాటికి. అప్పటికి 60 సంవత్సరాలు వెళ్ళిపోయి 61వ సంవత్సరం వస్తుంది. కాబట్టి ఈ షష్ఠి పూర్తి ఉత్సవాలని దేశం మొత్తం కూడాను సామాజికంగా అన్ని చోట్ల కూడాను ఇక ఉత్సవాలను జరుపుకోవాలని విశ్వ హిందూ పరిషత్తు కేంద్రీయ మండలి యొక్క తీర్మానం ఇది. దీని ప్రకారం సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని సామాజిక సమస్యలు, ధార్మిక సమస్యలు, మతాధిపతులు, పీఠాధిపతులతో అందరితో కలిపి ఈ సమ్మేళనాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో కూడాను సమాజం మొత్తాన్ని కూడాను ఆయుత్తం చేసి హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ దేశాన్ని రక్షించుకునే దిశలో హిందూ సమాజం మొత్తాన్ని ఆయుత్తం చేయటం కోసం కార్యకర్తలు మొత్తాన్ని కూడా ఒక చోటకు చేర్చి వాళ్ళకి మార్గదర్శనం చేయడంలో విశ్వ హిందూ పరిషత్ ఈ సమ్మేళనాలు నిర్వహిస్తుంది. రాబోయే రోజుల్లో కార్యకర్తలందరూ కూడా ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయాలి. ఈ దేశాన్ని, ధర్మాన్ని ఏ రకమైన కుట్రలు, కుతంత్రాలతో ఎవరైనా సరే విధ్వంసం చేయడానికి సిద్ధపడితే మాత్రం దాన్ని ధైర్యంతో, సాహసంతో, అవసరమైతే అన్ని రకాలుగా రోడ్ల మీదకి వచ్చైనా సరే దాన్ని మేము అడ్డుకొని తీరుతామనేది ఈ సమ్మేళనాల ద్వారా సమాజానికి, ప్రభుత్వాలకు కూడాను, అలాగే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో, సామాజిక వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడాను సరైన సమాధానం చెప్పే దిశలో ఈ సమ్మేళనాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై బజరంగ్.